అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారి ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారు ఇంకా కౌన్సిలింగ్ అనవసరమైన అన్ని కాలక్షేపం చేస్తున్నారు అధ్యక్ష. రోడ్ల మీద రష్గా నడిపే ప్రాణాలు తీసేవాడు అసలు విద్యార్థే కాదు అధ్యక్ష వాళ్ళు ఇంకా పసిపిల్లలను వెనక వేసుకోవడం మీద వాళ్ళ మీద టెర్రరిస్ట్ చట్టాలు పెట్టడానికి మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయో అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. టెర్రరిస్ట్ అనేది చాలా పెద్ద పదం. మన పిల్లల్ని ఉద్దేశించి సభలో అంతటి తీవ్రమైన పదజాలం వాడడం సమంజసం కాదు. మంత్రి గారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, ప్రతిమధ్య సభ్యులు నేను గౌరవిస్తాను, కానీ వారు వాడిన భాషను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వారు బాధ్యత తప్పిన మన పిల్లలు అధ్యక్ష. దేశం మీద దాడి చేయడానికి వచ్చిన టెర్రరిస్టులు కాదు. వయసులో ఉన్న దేశం అనిపించి వాళ్ళను తప్పుదారి పట్టించడానికి అంత మాత్రాన వాళ్ళు భవిష్యత్తును నాశనం చేసి వాళ్ళ నుదుటి మీద టెర్రరిస్ట్ ముద్ర వేయాలి అధ్యక్ష. ఒక స్టూడెంట్ తప్పు చేస్తే వాడిని జైల్లో వేస్తే వాడు నేరస్తుడవుతాడు. అదే వాడికి కౌన్సిలింగ్ ఇప్పించి తల్లిదండ్రులను పిలిపించి బాధ్యతను వివరిస్తే వాడు రేపొక బాధ్యత కల పౌరుడవుతాడు అధ్యక్ష. సభ్యులందరూ సభా గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాను. మేము పోలీసింగ్ మాత్రమే కాదు, షాప్ ప్యారెట్ వాటిని కూడా చేస్తున్నాం అధ్యక్ష. దయచేసి ఇంకొకసారి టెర్రరిస్ట్ అనే ముద్ర వేసి సమాజం నుంచి వెలవేయొద్దు అధ్యక్ష. నేటి బాలలే రేపటి పౌరులు. అది తెలుసా మానవత్వంతో మార్చుకుందాం, చట్టంతో సరిదిద్దుకుందాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ హోంశాఖ మంత్రి హితకా గారిని స్పందించవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం అధ్యక్ష. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ప్రతిపక్షం వారు అడిగిన మొదటి ప్రశ్న, గత ఏడాది నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాలపై సీజులు, పెనాల్టీలు మరియు అరెస్టులు ఎంతవరకు నమోదయ్యాయి? అధ్యక్ష, హోంశాఖ సభ్యురాలిగా నా యొక్క సమాధానం, సీజులు, పెనాల్టీలు, అరెస్టులు విభాగ రిపోర్ట్ల ప్రకారం నమోదయ్యాయి. 22,366.25 కేజీల డ్రై గంజాయిని, 25 కేజీల ఆష్ ఆయిల్ని సీజ్ చేశాము అధ్యక్ష. అలాగే భారీగా గంజా, ఓపియం, MDMA, హెరాయిన్ అండ్ సాధారణ నిషేధిత మందులను సీజ్ చేశాము అధ్యక్ష. సాధారణ ఏపీ పోలీస్ ఇచ్చిన NDPS డేటా చూస్తే 970 మంది అరెస్టు అయ్యారు అధ్యక్ష. అలాగే ఈగల్ టీం ఇచ్చిన ప్రత్యేక యాక్షన్ డేటాని చూస్తే 545 మంది అనుమానితులను అరెస్టు చేశాము అధ్యక్ష. యాజ్ పర్ NCP డేటా, ఓవర్ 1,09,000 kgs of illegal drugs has been seized major cases between 2020 to May 2025 అధ్యక్ష. రెండవ ప్రశ్న, విద్యా సంస్థల్లో డ్రగ్స్ వినియోగాన్ని నివారించడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఈ ప్రశ్నపై నా సమాధానం, విద్యా సంస్థల్లో డ్రగ్స్ వినియోగం నివారించడానికి అవగాహన కార్యక్రమాలు, పోలీస్ ఎడ్యుకేషన్ సంయుక్త డ్రైవ్లు, యాంటీ డ్రగ్స్ ప్రచారాలు స్కూల్స్ అండ్ కాలేజీస్లో నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 2411 క్వశ్చన్ పై గౌరవ ఎమ్మెల్యే కుమారి బ్లెస్సీ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. మన ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణను ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సభకు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష.
అధ్యక్ష, డ్రగ్స్ నివారణపై ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అధ్యక్ష, రాబోయే రోజుల్లో ఈ అవగాహన సభ్యులు ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష, రాబోయే రోజుల్లో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి స్కూల్స్ అండ్ కాలేజీస్లో తనిఖీలు నిర్వహించి అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాము అధ్యక్ష. అలాగే 2047 నాటికి మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాము అని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను అధ్యక్ష. గౌరవ సభా సభ్యులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు ఇంకా మీడియా వారు దీనిపై మాకు తమ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. రవాణా శాఖ మంత్రి గారు చెప్పిన సమాధానం సరైనది అయితే అవును అని చెప్పండి, సరైనది కాకపోతే కాదు అని చెప్పండి. సమాధానం ఎక్కువగా అవును అని వినపడింది. హోంశాఖ మంత్రి గారు చెప్పిన సమాధానం సరైనది అయితే అవును అని చెప్పండి, సరైనది కాకపోతే కాదు అని చెప్పండి. నేను డైలాగ్ బట్టి ఎక్కువగా కాదు అని సమాధానం వచ్చింది. తదుపరి సమావేశం నిర్వహించుటకు సభ వాయిదా వేయబడింది. ది హౌస్ స్టాండ్ అగైన్ అంటిల్ ఫర్ ది నోటీస్. థ్యాంక్ యూ.